నక్కపల్లిలో ఏదైతే అసలార్ మెటల్ అనేటువంటి నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి నిన్న అంగరంగ వైభవంగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. దాంట్లో వేదిక మీద కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా దాన్ని ఓపెన్ చేశారు. అయితే ఈ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అనే దాన్ని నేను తర్వాత చెప్తాను. ఈలోపు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా కూడా ఒక ఫోటోని సర్క్యులేట్ చేశారు. ఏంటి ఆ ఫోటో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఆదిత్య మిట్టల్తో కలిసి ఏదైతే మనం దావోస్లో పర్యటనకి వెళ్ళాడు కదా, అప్పుడు దిగినటువంటి ఒక ఫోటోని పెట్టేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం, జగన్మోహన్ రెడ్డి గారితో ఆదిత్య మిట్టల్ గారు సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండస్ట్రీ పెడతాము అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని క్రెడిట్ చోరీ చేసి లోకేష్ ఏదో కష్టపడ్డాడు, లోకేష్ ఏదో ఉద్ధరించాడు అని చెప్పేసి లోకేష్ గారికి ఈ క్రెడిట్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు వాస్తవ విషయం ఇది మా లోకేష్ అంటే మా లోకేష్ అంటే మా లోకం లోకేష్ అంటారులే వాళ్ళు. ఏం క్రెడిట్ ఏం లేదు. ఆయన ఏదో జూమ్ కాల్లో మాట్లాడితే ఎలా వస్తారు? మా అన్న దావోస్కి వెళ్ళి కూర్చొని అందరూ చర్చించుకున్న తర్వాత 2022లోనే ఎప్పుడో మా అన్న దావోస్కి వెళ్తే 26లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు అనేటువంటిది వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట. దానికి సంబంధించినటువంటికు జగన్మోహన్ రెడ్డి గారు ఆదిత్య మిట్టల్ ఏదైతే దావోస్లో పర్యటనలో వాళ్ళిద్దరు కలిసి నడిచారో లేకపోతే కూర్చొని మాట్లాడుకున్నారో ఆ ఫోటోని షేర్ చేశారు. వైసీపీ వాళ్ళంతా అదేవిధంగా డప్పు కొట్టేశారు, క్రెడిట్ చోరీ అని చెప్పేసి. సరే, ఆ తర్వాత మామూలుగా వైసీపీ వాళ్ళంటే వాళ్ళకి ఇదే మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఇదే సంబంధించిన అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అద్దంకి నియోజకవర్గం సమన్వయకర్తని పరిచయం చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే ఆదిత్య మిట్టల్ నాతో కలిశాడు, మేము అసలార్ మెటల్కి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో మంచి చోట ల్యాండ్ చూడండి, వాళ్ళకి ల్యాండ్ ఎలికేషన్ చేయండి అని చెప్పి నేను అధికారులకు ఆదేశించాను. 2022-23లో చేస్తే ఇప్పుడు 26కి కానీ ఆ పరిశ్రమ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చింది. ఇది మన యొక్క కృషి అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ 2 వీడియోస్ నేను చూపిస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బిల్డప్ కొట్టుకుంటాడు అనే దానికి 2 వీడియోలు చూపిస్తా. ఫస్ట్ వీడియో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ వీడియో నేను చూపిస్తాను. మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి అది చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాను కాబట్టి నేను చెప్పిన తర్వాత నా గవర్నమెంట్ పోయిన తర్వాత 2 సంవత్సరాలకి ఉంటాడు కదా, అత్త చచ్చిపోయిన 2 సంవత్సరాలకి అంటే సంవత్సరాలకే కొడుకు పుడితే ఆ కొడుకు నేనే నా అంటే కూతురు పుడితే అది మా నాయనమ్మే మళ్ళీ పుట్టిందని సంకల్పం గుద్దుకున్నారంట. అంటే పిల్లాడు ఆల్రెడీ పుట్టేశాడు, పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అత్త చచ్చిపోయింది, మా నాయనమ్మ మళ్ళీ పుట్టిందని చెప్పుకున్నారంట. అదేంట్రా మీ నాయనమ్మ బతుకున్నప్పుడు జరిగింది కదా అని అంటే అదేం లేదు, మా నాయనమ్మ పోలికలతో ఉంది కాబట్టి మా నాయనమ్మ మళ్ళీ పుట్టింది, అంటే చనిపోకుండానే పుట్టింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ టర్మ్ అయిపోయినంత వరకు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టలా. కానీ అలా టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో దిగినటువంటి ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేసి ఎస్ మేమే ఇచ్చాం అని చెప్పడం అంటే సిగ్గనేది కొంచెం అన్నా ఉండాలి. అదే నేను గవర్నమెంట్ పోయి వెళ్ళకి 2 సంవత్సరాలు అవుతుంది, దాని వెనకాల వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఇప్పుడు ఒక దావోస్కి ఒక వ్యక్తి వెళ్తాడు, అందరూ కలుస్తారు ఆయనతోటి, కలిసిన వాళ్ళందరూ ఇండస్ట్రీలు రాష్ట్రంలో పెట్టరు, శంకుస్థాపన చేసిన వాళ్ళు కూడా పెట్టరు. మీకు ఇంకో విషయం తెలుసా, MOUలు కుదుర్చుకున్న వాళ్ళు కూడా పెట్టరు, శంకుస్థాపన చేసిన వాళ్ళు కూడా కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. అది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎంత దిగజారిపోయి ఉన్నారంటే ఏ పరిశ్రమ వచ్చినా మేమే పెట్టామంటారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ మాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసలార్ మిట్టల్ అనేటువంటి కంపెనీ ఒరిస్సాలో పెట్టుబడి పెడుతుంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చే సీన్ లేదు అని చెప్పిన మాట ఆయన నోటితోటి మళ్ళీ ఇది ఎక్కడ కూడా ఎడిట్ చేసి మీలాగా కాపీ పేస్ట్ డక్ వీడియోస్ వెయ్యం మేము. ఆయనంతటా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం.
చూడండి, ఫస్ట్ ఆయన ఎప్పుడు అసలు ఊహాగానాలు జరుగుతున్నాయి అన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్ కు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు, ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? చూసారు కదా, ఇది నేనేం చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. కంపెనీ రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడతాను, ఏమంటాడంటే రాష్ట్రానికి ఎంత వచ్చినా నాకు అనవసరం, నాకు ఎంత ఇస్తారో అది చెప్పండి, నాకు సాటిస్ఫై అయ్యేటువంటి సర్టన్ అమౌంట్ మీరు ఇచ్చినట్లయితే మనం ఎంఓఈ గురించుకుందాం అంటారు. కానీ ఇంటర్నేషనల్ కంపెనీలకు ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతినిద్ది. మీకు చిన్న విషయం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచినటువంటి చాలా విషయాలలో ఇప్పుడు మీకు అరవిందో ఫార్మా తీసుకున్నట్లయితే దాని షేర్ వాల్యూ పతనమైంది. డ్రగ్స్ తయారు చేసే కంపెనీ కాస్త లిక్కర్ తయారు చేసే స్థాయికి రావటం, అది కూడా నకిలీ లిక్కర్ అని తేలటంతో ఎవరైతే ఆ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్గా ఉన్నటువంటి పెనంబాక్, శరత్ చంద్రాని వీళ్ళందరినీ కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంత దిక్కుమాలిన చర్యలు తీసుకున్నారు. అంటే అరవిందో ఫార్మాకి ఎంత కంపెనీకి ఎంత నేమ్ ఉంది, అలాంటి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపితే ఎలాంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళేదో అంటున్నట్టు ఏదో ఒరిస్సాకి వెళ్తున్న ప్రాజెక్టుని లోకేష్ గారు అలాగే వాళ్ళ టీం బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశారు. చాలా విధాలుగా ఆ పరిశ్రమను ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఊరికే ఆషామాషిగా అవలా, దాని వెనకాల వీళ్ళు చాలా కృషి చేశారు. ఏదైతే నక్కపల్లి దగ్గర 2,200 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్పాట్ కలెక్ట్ చేయటం, భూములు రెడీగా ఉన్నాయని చెప్పటం, అంతేకాకుండా అక్కడి నుంచి మెయిన్ హైవేకి 4-వే లైన్స్ వేస్తామని చెప్పటం, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వటం, స్టేట్ ట్యాక్స్లో కన్సల్టెన్సీ ఇవ్వటం. ఒక రకంగా చెప్పాలి అని అంటే లోకేష్ పెట్టుకున్న టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు. ఆ 20 లక్షల ఉద్యోగాలకు టార్గెట్కి రీచ్ అవ్వాలంటే పారిశ్రామికవేత్తలు అగ్రగామిగా నిలబడాల్సినటువంటి ప్రయత్నం ఉంది. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది లోకేష్తో పాటు ఆ కంపెనీ సీఈఓగా ఉన్నటువంటి ఆదిత్య మిట్టల్ని కూడా మెచ్చుకోవాలి, మిట్టల్ గారిని కూడా. ఎందుకంటే ఒక మేధావి, ఒక వ్యక్తి అవతల ఏ వ్యక్తి మనల్ని సమర్థవంతంగా ఆ ఆలోచనలు అర్థం చేసుకోగలుగుతాడు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒరిస్సాలో ఎస్టాబ్లిషన్ చేద్దామన్నటువంటి ప్రాజెక్ట్ని కూడా ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నటువంటి ఆసక్తి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి యువత నైపుణ్యత, అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి ఒక అవకాశం కల్పించింది. దాదాపుగా ఇది 1,00,000 కోట్లు. అంతేకాకుండా గ్రీన్ ఫీల్డ్ ఉన్నటువంటి అంటే పర్యావరణ రహితమైనటువంటి ఇనుమును తయారు చేసేటువంటి పరిశ్రమ ఇది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఏదో ఎక్కడో దోచుకోనో, ఈ మధ్య అక్కడ మళ్ళీ వైసీపీ వాళ్ళు కొత్తగా ఇంకోటి పెట్టారు, వాళ్ళు దోచుకుంటున్నారు, అన్యాయాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు. అంటే ఎందుకంటే మన వాళ్ళకి భుజాల మీద ఎక్కించుకుంటారు, కుదరకపోతే బురద తల్లుతారు. ఇది మన వాళ్ళకు ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి విధానం. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా 2 విషయాలు చెప్పాడు. ఆదిత్య మిట్టల్ గారికి అలాగే నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఇది సమిష్టి సమన్వయం చేయటం ద్వారానే ఈ పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి రావటం జరిగింది. ఒకవేళ ఈ పరిశ్రమని అంటే లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత, జూమ్ కాల్స్లో మాట్లాడిన తర్వాత, ఆయన ఇన్సెంటివ్స్తో పాటు అతను చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని చూసి ఆదిత్య మిట్టల్ కూడా తెలుగు వాళ్ళు, స్వతహాగా వాళ్ళు తెలుగు వాళ్ళ కుటుంబం కాబట్టి మన తెలుగు వాళ్ళు కాబట్టి ఎట్లాగో కొంత సెంటిమెంట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఆ పరిశ్రమని అంటే ఒరిస్సా నుంచి ఆంధ్ర రాష్ట్రంలో తెప్పించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించాడు అనేది వాస్తవ విషయం. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి నోటితోటి చెప్పాడు, నేనేదో ఊరక తూతూ మంత్రంగా చెప్పింది కదా, ఆయనే చెప్పాడు ఒరిస్సాను వదిలిపెట్టి వచ్చేది లేదు, అంత సీన్ లేదు, లోకేష్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు, అంత సీన్ లేదని చెప్పాడు.
ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చాక మాట మార్చేసి లేదు నేనే ఆదేశించానంటే సోది మాటలు ఇట్లా బిల్డప్ మాటలు చెప్పుకోవడానికి ఇంకా 4 ఏళ్ళు టైం ఉంటుంది. 2029లో కూడా మీకు పిచ్చి పిచ్చిగా ఓడించిన తర్వాత కూడా 2029లో ఒకవేళ ఏదైనా ఇండస్ట్రీ వస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి తెప్పించాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తోటి మంతనాలు జరిపారని చెప్పి 2029లో కూడా ఇది పబ్లిసిటీ చేసుకుంటారు. ఎందుకంటే 1,50,000 కోట్ల పెట్టుబడి, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు, అలాగే సెల్ఫ్ పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి అనువైనటువంటి వాతావరణాన్ని పోర్ట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా ఇదే ఆషామాషికి అయ్యేటువంటి వ్యవహారం కాదు. సో ఖచ్చితంగా దీని వెనకాల కూటమి ప్రభుత్వం చాలా వర్క్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇప్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా చురుగ్గా పనిచేసింది. ఇవన్నీ చేయటం వల్ల మీకు ఒక విషయం చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రతి 4 పెట్టుబడుల్లో ఒక పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది.